ఈరోజు మనం అకాంతోసిస్ నైగ్రికన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఏంటి? మెడ చుట్టూ నల్లగా అవుతాయి, అండర్ గ్రౌండ్స్ అండ్ గ్రాయిన్స్ అనేవి నల్లగా అవుతాయి. జనరల్గా ఇవి నార్మల్ స్కిన్ కండిషన్. స్కిన్ అనేది చాలా థిక్గా వెల్వెట్ లైక్ అపియరెన్స్ ఉంటుంది అనమాట. కొంచెం సాఫ్ట్గా థిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి అయితే ఏమి స్ప్రెడ్ అవ్వదు, బట్ మీ జనరల్గా మీ ఇన్నర్ హెల్త్ గురించి ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో ఓవర్ వెయిట్, పిసిఓడి, డయాబెటీస్ అండ్ మీకు ఏదైనా అదర్ కోమార్బిడిటీస్ ఉంటే ఇవి జనరల్గా మనకి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఎకాంతోసిస్ నైగ్రికన్స్తో పాటుగా మీకు వచ్చేది జనరల్గా ఇచ్చింగ్. సో బాగా దురదగా ఉంటుంది అండ్ బాడీ ఆర్డర్ కూడా, స్మెల్ కూడా ఒక రకంగా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఒకవేళ ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? సో మామూలుగా స్కిన్ లైటనింగ్ ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు అండ్ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, కెమికల్ పీల్స్ ఉంటాయి. సో జనరల్గా ఆప్షన్స్ అనేవి ఇండివిజువల్ బేసిస్, ఎవరికి ఎంతగా ఉంది అనే దాన్ని బట్టి ఇస్తాము. దాంతోపాటుగా ఖచ్చితంగా వెయిట్ రిడక్షన్ అనేది ఇంపార్టెంట్ ఇఫ్ యు ఆర్ ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్. సో దీనికి జనరల్గా బాగా చర్మం నల్లగా ఉంది కదా అని చెప్పి చేతుల మీద కానీ మెడ మీద ఎక్కడ ఉన్నా కానీ బాగా రుద్దేయడం చేస్తూ ఉంటారు. అస్సలు చేయకూడదు అలా. ఇంకా చేస్తూ ఉంటే ఇంకెక్కువగా నలుపు అనేది ఎక్కువ అవుతుంది, కానీ తగ్గనంత తగ్గదు. సో ఇది దానంతటా అది తగ్గాలి అంటే మాత్రం రెగ్యులర్గా హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మెడిసిన్సే వాడుతూ ఉండాలి. అండ్ డయాబెటీస్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, బికాస్ ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్లో జనరల్గా కనిపిస్తూ ఉంటుంది ప్రీ డయాబెటిక్స్లో. సో ఒక్కసారి షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోండి. అండ్ ఇన్ కేస్ చాలా రేర్గా ఇది క్యాన్సర్కి ఒక రకంగా ఒక ఇండికేటర్ లాగా కూడా అనుకోవచ్చు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ.